నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను మీ కృష్ణబాల. స్టాక్ మార్కెట్లలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అప్పటి వరకు బాగా రాణించిన స్టాక్స్ ఒక్కసారిగా పడిపోవచ్చు. అదేవిధంగా వరుసగా పతనమవుతూ వచ్చిన షేర్లు పుంజుకోవచ్చు. ఇలా ఏదైనా జరుగుతుంది. దీని వెనుక ఎన్నో కారణాలుంటాయి. అందుకే కంపెనీల నుంచి వచ్చే చిన్న చిన్న ప్రకటనల గురించి కూడా లోతుగా తెలుసుకోవడం ముఖ్యం. ఇప్పుడు ఇలానే భారత్లో ప్రముఖ సూపర్ మార్కెట్, హైపర్ మార్కెట్ చైన్ అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ షేర్లు భారీగా పడిపోతున్నాయి. ఇది డిమార్ట్ పేరిట రిటైల్ స్టోర్లను నిర్వహిస్తోంది. దీని ఓనర్ దిగ్గజ పారిశ్రామికవేత్త, ప్రముఖ పెట్టుబడిదారు రాధాకిషన్ దమానీ జూలై 3న డిమార్ట్ షేర్లు ట్రెండింగ్లో నిలిచాయి. జూలై 2న 4187 వద్ద ముగిసిన డిమార్ట్ షేర్లు శుక్రవారం దాదాపు 2% పైగా నష్టంతో 4090 వద్ద ఓపెన్ అయ్యాయి. ఇదే ఇవాల్టి గరిష్ట ధర కావడం గమనార్హం. అంటే అక్కడి నుంచి ఇంకా పడిపోతూ వచ్చిందన్నమాట. ఈ క్రమంలోనే వరుసగా పడిపోతూ ఇంట్రాడేలో ఓ దశలో ఏకంగా 5% వరకు తగ్గి 3982.70 వద్ద కనిష్ట స్థాయిల్ని నమోదు చేసింది. ఇక్కడ చూస్తే ఒక్కో ఈక్విటీ షేర్పై 200కు పైగానే పడిపోవడం గమనార్హం. దీంతో ఇందులో పెట్టుబడులు పెట్టిన వారికి భారీ నష్టాలు వచ్చాయి. డిమార్ట్ మార్కెట్ విలువ 2.61 లక్ష కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ట ధర 4949.50గా ఉండగా కనిష్ట ధర 3529గా ఉంది. డిమార్ట్ స్టాక్ శుక్రవారం సెషన్లో పతనమయ్యేందుకు ఓ కారణమైంది. 2026 జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి బిజినెస్ అప్డేట్ పంచుకుంది. స్టాండ్ అలోన్ ప్రాతిపదికన ఆదాయం 15.1% వరకు పెరిగి ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో 18,343.5 కోట్లుగా వచ్చినట్లు పేర్కొంది. ఇంకా సమీక్షా త్రైమాసికంలో కంపెనీ కేవలం 3 స్టోర్లను మాత్రమే యాడ్ చేసుకుంది. దీంతో మొత్తం స్టోర్ల సంఖ్య 503కు చేరుకుంది. అంటే బ్రోకరేజీలు సహా మార్కెట్ అంచనాల్ని ఇది అందుకోలేకపోయిందని తెలుస్తోంది. ఇదే సమయంలో డెట్ సెక్యూరిటీల్ని జారీ చేయడం ద్వారా నిధుల్ని సమీకరించాలని కంపెనీ నిర్ణయించడం కూడా కొంత అనిశ్చితికి కారణమైంది. ఈ క్రమంలోనే అమ్మకాల ఒత్తిడితో స్టాక్ పడిపోతున్నట్లు తెలుస్తోంది.